నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. ఎన్నో తరాల నుండి మా పెద్దల నుండి ఆయుర్వేద మూలికతోటి ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఏ కాళ్ళ నొప్పులు లేకుండా, నడుము నొప్పులు లేకుండా, మెడ నొప్పులు లేకుండా, ఎటువంటి కొండలు ఎక్కినా, ఎటువంటి చెట్లు ఎక్కినా, ఎటువంటి బలమైన మానవ నరికినా, ఎటువంటి బలంగా తిరిగినా ఆరోగ్యంగా పులి మాదిరి పంజ మాదిరి బతికినారు. ఇప్పుడు చెప్పడం కారణం ఎందుకంటే చాలా మందికి ఊర్లో ఫుడ్ నుండి అయితేం, మందుల నుండి అయితేం, నీళ్ళ నుండి అయితేం, వాకింగ్ లేకుండా విపరీతంగా ఇబ్బందులు పడి ప్రతి మనిషికి ప్రతి ఊర్లో 100లో 10 మంది బాగుంటే 90 మందికి నొప్పులు ఉన్నాయి. నడుము నొప్పులు ఒకరికి, మోకాలు నొప్పులు ఒక్కొక్కరికి, సైడ్ ఐస్ ప్రాబ్లం ఒకరికి, నరాల ప్రాబ్లం ఒకరికి, విపరీతంగా కాలు వాయడం, విపరీతంగా నొప్పులు వచ్చి అల్లాడి చస్తున్నారు. ఈ నొప్పులకు ఏదో మందులు ఇంగ్లీష్ మందులు వేసుకుంటారు. అప్పటికి వేసుకున్న బాధ జరుగుతుంది, వేసుకోకపోతే నొప్పులు వస్తుంటాయి. వేసుకొని యాసిడ్కి వచ్చి కిడ్నీల ప్రాబ్లం వచ్చి, కిడ్నీలు ఇబ్బంది అయిపోయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, కాళ్ళు వాచి చేతులు వాచి లాస్ట్కి మంచంలోనే కూలబడి అంత తిప్పబడి దేవుడు ఎప్పుడు తీసుకుపోతారు దేవుడా అని బాధపడుకుంటూ అల్లాడిసి వస్తున్నారు జనాలు. ఎందుకు చెప్తున్నాం మేము చెంచులం అంటే, మా కాడ మోకాల నొప్పులకి చక్కని 4 రకాల మూలికలు ఉంటాయి. 4 రకాల మూలికలతో 4 రకాలు తయారవుతాయి. ఈ 4 రకాలు 3 పొద్దున 3 రాత్రి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ 4 రకాలు ఏం పనిచేస్తాయి చెప్తా వినండి. ఒకటి నరాల బలానికి, ఒకటి బ్లడ్ ఇంక్రిమెంట్కి, ఒకటి తెల్లకాలాలకి, ఒకటి బాడీలో రక్తం మందం కాకుండా. ఈ 4 రకాలు ఫిల్టర్ అయిపోయిందనుకో వాడు చాకులక్క బలంగా నడచగలుగుతాడు, చెట్లు వేయగలుగుతాడు, బలంగా బరువులు మేయగలుగుతాడు, అన్ని విధాలు సొంత పని చేసుకొని ఆరోగ్యంగా ఉంటాడు. అందుకోసం ఈరోజు చెప్పడం ఏంటంటే, ఒక చేతం కాదు, 1000 చేతం కాదు, 1,000 చేతంగా ఛాలెంజ్ చేసి నా మందు 1 మంత్ వాడితేనే సంబరపడి ఊర్లో ఒక్కరు వాడితే ఊరి మంది కల్లా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే వాడు చెప్పకున్నా వాడు ఇట్లా కుంటుకుంటూ నడుస్తుంటాడు. నడిచినప్పుడు అందరు చూస్తుంటారు. కొంతమంది బట్ట పెట్టుకుని బాగున్న నవ్వుతుంటారు, కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది ఎన్నో బాధపడుతుంటారు. కాబట్టి ఆ మంచి చక్కగా నడిచి బాగా నడిచినాడు అనుకో, అందరూ వాడు ఎంత శత్రుడైనా వాడిని అడుగురా బాగా నడుస్తున్నాడు, వాడు ఏం వాడుతున్నాడో, ఏ మందులు వాడుతున్నాడో కొంచెం అడుగు విచారించుకోరా అని పక్కన 10 మంది సపోర్ట్ చేసి ఆ మాట కనుక్కుంటారు. ఎందుకంటే ముందు ఊర్లో ఒక మంచి వాడాలి. ఆ మంచి ముందు వాడితే అందరూ తెలుస్తుంది. ఆ వైద్యము తయారు చేసే చెట్లు ఏమో చూపిస్తాయినండి. ఒకటి ఈ చెట్టు పేరు నరమావిడి. కొండలో నరమావిడి ఒకటి, ఏగి చెట్టు ఒకటి, ఎంపల్ చెట్టు ఒకటి, అడవి తాటిగడ్డల చెట్టు ఒకటి. ఈ 4 చెట్లతోటి ఈ 4 రకాలు మోకాల నొప్పులు సంబరపడి సంతోషపడి ఆరోగ్యంగా 100,000 మంది చెప్పుకుంటారు. ఇంకోటి ఆదివాసి గిరిజన వైద్యం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా మంది కిడ్నీలు చెడిపోతాయి, లివర్ చెడిపోతాయి అని చెప్తారు. వద్దు, ఈ మందు అనేది మీరు వాడినాక సంబరపడి సంతోషపడతారు. ఇవన్నీ చెట్ల మూలికలతో తయారవుతాయి. ఎందుకంటే మా తాత నుండి ఆయుర్వేదం అంటే చెంచులు చాలా పవిత్రమైన వైద్యం. పూర్వకాలం నాడు కూడా ఎక్కువ కొండలు తిరిగేవాళ్ళు, చెట్లు నరికేవాళ్ళు, అడిగి పోయి బరువులు ఎత్తేవాళ్ళు, సందాలు ఎత్తేవాళ్ళు, గుండెలు ఎత్తేవాళ్ళు. అన్ని రకాల బరువు కోసం కాళ్ళు బాగుండాలి, నడుములు బాగుండాలి, మెడలు బాగుండాలి, చేతులు బాగుండాలి. ఈ ఆరోగ్యంగా ఆ కాలం పనులు ఎక్కువ చేసుకునే వాళ్ళు. ఈ కాలం అన్ని యంత్రాలు వచ్చినాయి. ఆ కాలం బట్టలు ఉతుకునే వాళ్ళు, అన్ని రకాల ఒడ్డు దంచుకునే వాళ్ళు, బియ్యం దంచుకునే వాళ్ళు, కొర్రలు దంచుకునే వాళ్ళు, అన్ని రకాల బలంగా చేతులతో కాళ్ళతో పని చేసుకునే వాళ్ళు. కాబట్టి ఈ ఆదివాసి గిరిజన వైద్యం కనిపెట్టారు. ఈరోజు ప్రోగ్రాం ఏం చేస్తున్నట్టే 100లో 90 మందికి నొప్పులు ఉన్నాయి. ఈ నొప్పులకు మన కాడ చక్కని వైద్యం దొరుకుతుంది. వీడియో చివరి వరకు చూడండి, 1 మంత్ వాడి చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారని మరొకసారి అందరికీ డాక్టర్లకు, వైద్యులకు, ఆదివాసి గిరిజన వైద్యం ముందుకు రావాలని, ఈ చక్కని వైద్యం మనందరికీ ఉపయోగపడాలని నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను.